హలో గాయ్స్, నెల్లూరు బారాషాయి దర్గా కాడికి వచ్చినాం. ఇక్కడ సంతాన రొట్టె, ఇల్లు రొట్టె, హెల్త్ రొట్టె, జాబ్ రొట్టె ఇలాంటివి అందరు ఇస్తుంటారు. ఇక్కడ హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. రొట్టె తీసుకుంటారు, అయిపోయిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని హెల్ప్ చేయడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. హలో మేడం, మీరు ఏం వర్క్ చేస్తారు ఇక్కడ, దేనికోసం? మేము యూత్ రెడ్ క్రాస్ నుంచి వచ్చాం. ఇక్కడ ఎవరైనా పిల్లలు అట్లా మిస్ అయిపోతే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడానికి ఫ్రీ మెడిసిన్, ఎప్పుడైనా మెడిసిన్ అవైలబుల్లో ఉంటుంది. ఓకే, వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ హెల్తే మాకు కావాలి కదా. అవును, మీ టీమ్ ఎల్లప్పుడూ వర్క్ చేస్తుంటారు. ఓకే, గుడ్. సోషల్ వర్క్ సర్వీస్ చేయడానికి మేము ఇక్కడ వర్క్ చేస్తాం అన్నమాట. కాలేజ్ నుంచి వస్తాం. కాలేజ్ స్టడీ చేస్తున్నారు. కాలేజ్ ఎక్కడ? నెల్లూరేనా? వేరే కాలేజ్ నుంచి కూడా వచ్చారు. చాలా బ్రాంచ్. పిల్లలు తప్పిపోయినప్పుడు, ఎవరైనా ముసలి వాళ్ళకి బాగాలేకుండా ఉంటే, బాగాలేనప్పుడు, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, ఎవరైనా మిస్ అయినప్పుడు వీళ్ళందరినీ చూసుకొని యూత్ రెడ్ క్రాస్ కి అప్పగిస్తే వాళ్ళు పోలీసులకు అప్పగియడం వల్ల మెడిసిన్ అనేది ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటుంది సార్. ఓకే, ఏ మెడిసిన్ అయినా ఎప్పుడైనా డాక్టర్స్ ఉంటారు, ఎవరైనా ఉంటారు. యూత్ రెడ్ క్రాస్ అనేది మెడికల్గా మరియు ఇక్కడ సర్వీస్ చేయడానికి పెట్టారనమాట. ఓకే ఓకే. ఇంకా మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా మరి, లేకుంటే ఇది ఫస్ట్ టైం రావడం? ఎవ్రీ ఇయర్. ఇట్లానే క్రౌడ్ ఉంటుందా? క్రౌడ్ ఉంటుందా? ఓకే. అందరూ దీనికి నమ్మి చాలా మంది వస్తారు కదా, దాని గురించి మీ ఒపీనియన్స్ ఎట్లా? అంటే ఇప్పుడు నమ్మి వచ్చినందుకే మేము సర్వీస్ చేస్తున్నాము. అంతేనా? ఓకే. అంటే వచ్చిన వాళ్ళు బాగుండాలి కదా, ఏ లోటు లేకుండా. పిల్లలు తప్పిపోయి పేరెంట్స్ బాధపడుతుంటారు. అదే మేము అనుకో ఒకవేళ చూస్తే పోలీసులకు అప్పగీయడము, లేదా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడము, అవన్నీ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఓకే, గుడ్. ఓకే, లాస్ట్ మీ అందరినీ హాయ్ అని చెప్పండి. సార్, యూనివర్సల్ బాయ్ ఫర్హాన్ ఛానల్కి లైక్ చేయమనండి. యూనివర్సల్ బాయ్ ఫర్హాన్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.